తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మన మూక కవి రచించిన మూక పంచశతిలో ఈరోజు ఏ శ్లోకం మాకు వివరిస్తారు? ఈరోజు మనం 10 శ్లోకాలు పూర్తి చేస్తున్నామండి. 11వ శ్లోకానికి వచ్చాం. 11వ శ్లోకానికి వచ్చాం. ఏకాదశంలోకి వచ్చాం. ఏకాంబరేశ్వరుడి పత్ని కదా. ఏకాంబరేశ్వరుడి పత్ని కదా. అందుకని మనం ఇవాళ 11వ శ్లోకం చూద్దామండి. కాంచీరత్న విభూషాం కామపి కందర్ప సూతికాపాంగీం పరమాం కలముపాసే పరశివ వామాంక పీఠికాసీనాం. అన్ని పెద్ద పెద్ద పదాలండి. చాలా అద్భుతమైన శ్లోకం. అమ్మవారు ఎక్కడ కూర్చుంది అనేటువంటి ఒక ఊహని మూక కవి ఊహిస్తూ, అంటే చక్కటి ఊహని చేసుకుంటాడు. ముందు కామాక్షిదేవి ఏమిటి, ఆవిడ ఎక్కడ కూర్చుంది, ఎలా ఉంది, ఏమిటి అనేది ఒక మంచి, అంటే కవులు కదా వాళ్ళు, ఒక ఊహా చిత్రాన్ని ముందుగా గీసుకొని ఆ ఊహా చిత్రం మీద వాళ్ళు చక్కగా అలా మెరుపులు చెక్కుతూ ఉంటారు. నోటి నుంచి వాక్ వచ్చేస్తుంది. అలా వచ్చేసింది ఆయనకి. అమ్మవారు ఆ కంచి కామాక్షిదేవి వామాంక స్థిత నిలయ, చక్కగా స్థిత నిలయ. వామాంక సీతాదేవి అంతే, పార్వతీదేవి అంతే, మన కామాక్షిదేవి కూడా అంతే. లక్ష్మీ నరసింహ అంటే భర్తకి ఎడమ తొడమైపా. లక్ష్మీ నరసింహ అంటే సాధారణంగా స్త్రీలందరూ ఎడమ వైపే ఉంటారు భర్తలకి. సో ఎడమ తొడ మీద కూర్చుని ఉంది మన కామాక్షి దేవి. మనం ఇంట్లో వ్రతాలు చేసుకున్న, సత్యనారాయణ చేసుకోవాలి, ఎడమ వైపే కూర్చోవాలంటారు. వైపే కూర్చుంటారు కదా పురోహితులు ముందు అదే చెప్తారు. అమ్మ కాలికి పసుపు రాసుకున్నారా, ఎడమ వైపున కూర్చోండి మీ భర్తకి అని చెప్తారు. ఈ రెండు తప్పని, ముఖాన కుంకుమ బొట్టు ఎలాగో ఉంటుంది, కాలికి పసుపు రాసుకుని ఎడమ వైపున కూర్చోమని చెప్తారు సాధారణంగా. ఈ రకంగా అమ్మవారు కూడా, అంటే ఇప్పుడు మనందరం ఎడమవైపు ఎందుకు కూర్చుంటున్నాం అంటే అమ్మవారే కూర్చుంది భర్తకి ఎడమవైపు. ఆవిడే కదా మనకు ఆదర్శవంత, మన జగన్మాత ఆవిడే కదా. తల్లి ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. మరి అందుకని ఆవిడ ఎడమవైపు కూర్చొని చూపించింది ఇది పద్ధతి అని చెప్పి. సో స్త్రీలందరూ వ్రతాలు నోములు చేసేటప్పుడు కానీ వివాహం అప్పుడు సరే ఎడమవైపే మనం కూర్చొని ఉంటాం. ఇక్కడ అమ్మవారిని ఆయన ఏం చెప్తుండే, కాంచీరత్న విభూషం, ఇది ఎప్పుడు చెప్తాడు. కాంచీ నగరానికి ఆవిడ అద్భుతమైనటువంటి విభూషం, అంటే విశేషమైనటువంటి ఆభరణం, మామూలు ఆభరణం కూడా కాదు. కాంచీరత్న విభూషం, కాంచీపురం అనేటువంటి రత్నానికి విశేషమైనటువంటి అలంకారంలాగా ఉంది కంచి కామాక్షిదేవి. అబ్బా ఎంత చక్కటి భావన. తర్వాత ఇంకా ఎలా ఉందిట, కామపి అంటే మన్మధుడికి, కందర్ప సూతికాపాంగీం, ఇది చాలా చక్కటి కొత్త ప్రయోగం అండి. ఎవ్వరూ కూడా మన్మధుడి యొక్క పురిటి గదిలాగా ఉందిట ఆవిడ కళ్ళు. ఎవరు వర్ణిస్తారండి పురిటి గది? అంటే మన్మధుడే ప్రధానమైన కారణం సృష్టికి. అవునండి. ఆయన యొక్క, అంటే మన్మధుడి యొక్క ప్రసూతి గృహం ఎలా ఉంటుందో అలా అమ్మవారి కళ్ళు ఉన్నాయని చెప్పారు. కామపి కందర్ప సూతికాపాంగి. ఇక్కడ చాలా పెద్ద చరిత్ర ఉందండి ఈ ఒక్క వాక్యానికి. ఈ ఒక్క వాక్యానికి చాలా పెద్ద రహస్యం ఉన్నాయి. చాలా పెద్ద చరిత్రే ఉంది ఈ ఒక్క వాక్యం. పరమాం కలాముపాసే. ముందు మనం శ్లోకం చెప్పుకున్నాం. అంటే కాంచీనగరం అనేటువంటి రత్నానికి విశేషమైనటువంటి అలంకారం. నగరమే ఒక రత్నం అయిపోయింది. కాంచీ అంటే ఒక రత్నంలాగా ఉన్న కాంచీ నగరానికి విశేషమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ఆభరణంగా కంచి కామాక్షిదేవి ఉంది. అది సరే ఒక వర్ణనం. తర్వాత ఆవిడ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అంటే కామపి కందర్ప సూతికాపాంగీం. ఆవిడ యొక్క కన్నులు ఎలా ఉన్నాయి అంటే, అపాంగీం అంటే కనుకొనుకలు, యాక్చువల్గా కనకొలుకుల నుంచి. ఆవిడ యొక్క కనకొలుకులు ఎలా ఉన్నాయంటే అవి మన్మధుడి పురిటి ఇళ్ళ అన్నట్టుగా ఉన్నాయట. మన్మధుడి యొక్క ప్రసూతి గృహమా అన్నట్టుగా ఆవిడ కనుకొనుకలు ఉన్నాయి. తర్వాత ఇంకా ఆవిడ ఎక్కడ కూర్చుంది అంటే పరమాం కలాముపాసే పరశివ వామాంక పీఠికాసీనం. అంటే ఆవిడ ఒక పెద్ద కళలాగా ఉందట. అంటే కళ అంటే మనం
నిజంగా అమ్మవారు ఎదురుకుండా కనిపిస్తే ఆయనకు కళలాగానే ఉంది మూక కవికి. ఇది కళా నిజమా అన్నట్టుగా ఉంది. అందుకని ఆయన కళముపాసే అని చెప్తే ఆవిడ ఎలా కనిపించింది? వామాంక పీఠికాసీనం, అంటే ఏకాంబరేశ్వరుడి యొక్క ఎడమ వైపున ఆవిడ ఆసీనురాలై, అంటే ఎడమవైపు ఉన్నటువంటి తొడ మీద ఆసీనురాలై ఉన్నట్టుగా దాన్ని ఒక కళముపాసే. కళ అంటే అండి చాలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇప్పుడు మనం మామూలుగా సాధారణ భావం చెప్పుకున్నాం. అంటే ఒక రత్తంలాగా ఉన్న కాంచీ రత్తం ఉన్నాడు కనుక ఆ కంచికాపురమే ఒక రత్తంలాగా ఉంది. అటువంటి దీంట్లో విశేషమైనటువంటి అలంకారంలాగా అక్కడ అమ్మవారు సశరీరాలే ఉంది. ప్రతిష్టాపన చేస్తే కూడా మనం అనకూడదు. ఎందుకంటే కంచిలో కామాక్షిదేవి ఎప్పుడు జీవకళలతో అక్కడే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆవిడ కన్నులు కూడా లోలాక్షి తిరుగుతూ ఉంటాయి. అందుకని ఆవిడ సశరీరాలే అక్కడ ఉన్నది. ఆవిడ విగ్రహం కాదు, ఆవిడ జీవాత్మ స్వరూపంలో అక్కడ ఉన్నది. ఆవిడ పరమాత్మ. ఇలా చెప్పుకోవాలి. నాభిస్థానం అంటున్నారు కదా, నాభిస్థానం ఆకాశం ఉంది అంటున్నారు కదా, ఇంకేమిటి ప్రత్యక్షంగా ఆమె అక్కడే కూర్చుంది. అమ్మవారిని ఒక కళగా ఉపాసిస్తున్నాడు మూక కవి. ఒక కళగా. కళ 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 అంటే మనము సాధారణంగా మనకి నిద్రపోయినప్పుడు వచ్చిన కళలు అనుకుంటాం. కానీ శక్తి సాహిత్యంలో కళ అది కాదు. ఇది సాదాఖ్య కళ, పూర్ణచంద్రుడి కళ. ఇది వేరు. అందుకని ఇక్కడ అమ్మవారు అయ్యవారి ఎడమ వైపున కూర్చొని ఆసీనురాలైనటువంటి అమ్మవారు ఎలా ఉంది అంటే ఒక మన్మధుడి యొక్క ప్రసూతి గృహము తన కన్నుల్లో కనిపించేంత అందంగా శివుడికి ఎడమవైపున కూర్చొని ఉన్నట్టుగా దాన్ని ఒక కళగా నేను ఉపాసిస్తున్నాను. అంటే ఈయన అమ్మవారిని ఉపాసిస్తున్నాను అంటే అది కవిత్వం కాదు కదా. అవునవును. కంచి కామాక్షి దేవిని నేను ఉపాసన చేస్తున్నాను. ఎటువంటి కంచి కామాక్షి అంటే రత్నంతో సమానంగా ఉన్నటువంటి కాంచీపురంలో ఒక విశేషమైనటువంటి అలంకారప్రాయంగా అలంకారంలాగా భాషిస్తున్నటువంటి కంచి కామాక్షిని ఉపాసిస్తున్నాను. ఆ కంచి కామాక్షి ఎలా ఉందయ్యా అంటే ఆవిడ కామపి కందర్ప ప్రసూతి గృహం. ఆ కందర్పుడు అంటే మన్మధుడు యొక్క ప్రసూతి గృహమైనటువంటి అపాంగి కనకొలుకులు కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి. ఇంకా ఏమిటి? పరశివ వామాంక పీఠికాసీనం, పరమశివుడి యొక్క ఎడమవైపు తొడ మీద ఆసీనురాలై ఉన్నటువంటి కంచి కామాక్షి దేవిని పరమాం కళాం ఉపాసే. ఇది క్రియావాక్యం. అటువంటి పరదేవత అయినటువంటి కంచి కామాక్షిని, అంత ఉత్కృష్ట పరదేవత అయినటువంటి కంచి కామాక్షిని ఉపాసే, నేను ఉపాసిస్తున్నాను. అది కూడా ఎలా ఉపాసిస్తున్నాడు? కళముపాసే, ఒక కళలాగా ఉపాసిస్తున్నాను అంటేనండి. ఆ పరమ అనే పదం వాడినప్పుడు పరమ కళం ఉపాసే అంటున్నాడు కనుక పరమ కళ ఏమిటి అంటే అది ప్రధానంగా చెప్పండి 16 కళలు. 16 కళల రాకాసి చంద్రుడు. అంటే రాకాచంద్రుడికి 16 కళలు ఉంటాయి. అంటే అమావాస్యకి పౌర్ణమికి తరగనటువంటివి పెరగనటువంటివి ఉన్న కళలతో ఉన్న రాకాచంద్రుడి 16 కళలలాగా ఉన్నటువంటి 16 కళలతో ఆవిడ అద్భుతంగా ప్రజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి కంచి కామాక్షి దేవిని పరమ కళముపాసే, ఒక పరమ కళగా అంటే 16 వన్నెలతో ప్రకాశిస్తున్నటువంటి చంద్రకళలతో ఉన్నటువంటి కామాక్షి దేవిని నేను ఉపాసిస్తున్నాను అంటున్నాను. 16 కళలు. ఈ 16 అంటే ఈ షోడశి అనేది ఒక పరమ కళ. షోడశి అంటే 16 కళలు ఉన్నటువంటి విషయాన్ని దాన్ని పరమ కళ అంటారు. షోడశ కళానిధికి అంటే అది చంద్రుడు. ఇక్కడ షోడశ కళానిధి అంటే అమ్మవారు షోడశి. వెంకటేశ్వర స్వామికి పాడేటప్పుడు కూడా ఆ పదము వాడుతూ ఉంటారు. అంటే దేవుళ్ళందరికీ కూడా చంద్రకళలతో చెప్తారు. ఇక్కడ అమ్మవారు షోడశి పరమ కళ అంటే 16 కళలతో పూర్తిగా ఉన్న చంద్రుడిని పరమ కళ అంటారు.
అటువంటి కళలు కలిగినటువంటి కామాక్షి దేవిని నేను ఉపాసిస్తున్నాను అంటాడు. అటువంటి కళని ఏమంటారు? అది సాదాఖ్య కళ అని, శక్తి సాహిత్యం, దాన్ని సాదాఖ్య కళ అంటారు. అయితే ఇప్పుడు ఈవిడికి అసలుకి ఇంత అందం ఎలా వచ్చింది, ఇంత పరమ కళ ఎలా వచ్చింది అంటే, ఈవిడ మామూలుగా కామాక్షి అంటే ఏంటి, సూర్యచంద్రుల్ని అగ్నిదేవతని కూడా పొందినటువంటి అద్భుత నేత్ర త్రయం కలిగినటువంటి కామాక్షిదేవి. ఇది కాకుండా బ్రహ్మపత్ని సరస్వతిని, విష్ణుపత్ని లక్ష్మీదేవిని కూడా 2 కన్నుల్లో కలిగినది. ఆవిడ చిదగ్నికుండ సంభూత, ఆ జగన్మాతని బురుకుటి మధ్యలో ధరించినది. ఇన్ని రకాల అర్థాలు చెప్పుకోవచ్చు మన కామాక్షి అంటే. ఆ చక్కగా కామాక్షి దేవత ఎలా ఉంది అంటే, ఒక విషయంలోనేమో విశేషమైన అలంకారం లాగా ఉంది కాంచీనగరంలో అని చెప్తున్నాం. రెండోసారి ఏం చెప్పుకున్నాం, మన్మధుడి యొక్క ప్రసూతి గృహం వంటి కన్నులు కలది అంటే ఇక్కడ విశేషం చెప్పుకోవాలి మనం. విశేషం ఏంటంటే, మన్మధుడు శివుడి యొక్క కోపాగ్నికి దహనం అయిపోయాడు. మరి ఇక్కడ ఈవిడ మన్మధుడి యొక్క ప్రసూతి గృహం లాంటి కన్నులు ఎలా కలిగి ఉంది అంటే, ఈవిడ కను కొలుకుల నుంచి మన్మధుడిని సృష్టించింది తిరిగి. మనకి అది ఉంది కదండి, హర నేత్రాగ్ని కామ సంజీవ నౌషధి లలితా సహస్రంలో. అవునండి. హరుడి యొక్క నేత్రాగ్నికి కాముడు దహించకపోతే ఈవిడ సంజీవిని ఔషధం ఇచ్చి తిరిగి అతన్ని బతికిచ్చింది. ఈ సంజీవిని ఔషధం ఎట్లా వచ్చింది ఈవిడికి, ఎలా వచ్చింది? ఆ కను కొలుకుల నుంచి, అంటే ఆవిడ నేత్రాల్లో సూర్యచంద్రుడు ఉన్నారు కదండి, వాళ్లేగా జీవనావళిని ప్రసాదించేది. సూర్యుడు లేనిదే, చంద్రుడు లేనిదే అసలుకి సృష్టే లేదు. ఆ జీవి ఉద్భవించాలన్నా సూర్యచంద్రులు ఉండాలి కదా. అందుకని సూర్యచంద్రులు నేత్రములలో కలిగినటువంటి కామాక్షిదేవి, ఈ శివుడు మన్మధుణ్ణి దహించేసినప్పుడు, ఆ దహించిన తర్వాత ఈ కనుకొలుకుల చివరి నుంచి అతన్ని ప్రసవించిందట, అంటే అతనికి జన్మనిచ్చింది. అందుకని ప్రసూతి గృహం అయింది అది. ఆవిడ మన్మధుడు ప్రసూతి గృహం అంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు పురిటి గదిలో పడుకున్నాడు, వాడి పురిటి గది అక్కడ ఎందుకైంది, వాళ్ళ అమ్మ అక్కడే ప్రసవించింది. ఇదివరకు పురిటి గదులు ఉండేవి కదా, హాస్పిటల్స్ కాకుండా. ఇప్పుడు మన్మధుడి యొక్క ప్రసూతి గృహం ఎందుకైంది అది అంటే, అమ్మవారు తన కళ్ళ నుంచి జన్మింపజేసింది, అతన్ని ప్రసవించింది. అది మన్మధుడి ప్రసూతి గృహం అయింది. కరెక్టే. మరి అందుకని మన్మథ అక్కడ ఏం చెప్తున్నకి ఈ వర్డే చాలా గొప్పదండి. కామపి కందర్ప సూతికాపాంగ్యం. సూతిక అంటే బాలింత సూలింత అనేవారు. ఆ సూతికా గృహం అంటే పురిటి గదని అర్థం. ఆ సూతికా గృహం అంటే అది సూతికాపాంగ్యం అంటున్నారు. అంటే ఈ కనుకొలుకుల నుంచి అతన్ని ప్రసవించింది. అతడు దహనం చేసిన తర్వాత అతను దగ్ధం చేసేసాడు శివుడు తన కోపాగ్నితో. కానీ చివరికి అతను మళ్ళీ ఎట్లా బతికించింది అంటే, ముందు అతను ప్రసవించాలిగా. అందుకని కందర్ప సూతికా గృహాపాంగ్యం. కందర్పుడు అంటే మన్మధుడి యొక్క పురిటి గదిలో అతన్ని ప్రసవించినట్టుగా ఆవిడ కనుకొలుకులు ఉన్నాయి. అంటే ఆవిడ కనుకొలుకులే మన్మధుడి యొక్క పురిటి గది. ఇక్కడ మనకు అర్థం అదవుతోంది. ఎంత ఊహ చూడండి ఆ మూక కవికి. ఆవిడ మామూలుగా కాంచీనగరంలో అద్భుతమైన ఆభరణంలాగా ఉందన్న చక్కగా ఉంది. రెండోది మరి కందర్ప సూతికాపాంగ్యం అని అంటే, అది మన్మధుడి యొక్క పురిటి గది ఎట్లా అయింది అంటే, మన్మధుడి పురిటి గది ఏమో ఆవిడ కళ్ళు అయినాయా. ఆవిడ కళ్ళు ఎందుకైనాయి అంటే, హరుడు దగ్ధం చేసిన తర్వాత చివరికి ఈవిడ కామ సంజీవన ఔషధి, అందుకే ఆవిడ కళ్ళు ప్రసూతి గృహంలాగా ఉన్నాయి. కవి ఎంత అద్భుతమైన చమత్కారం చూడండి. చాలా చమత్కారం, చాలా గొప్పగా ఉంది. అటువంటి అమ్మవారిని కలముపాసే అంటున్నాడు. ఒక కళలాగా నేను ఉపాసిస్తున్నాను. మళ్ళీ కళగా ఎందుకు ఉపాసిస్తున్నాడు? ఆవిడ ఎక్కడ కూర్చుంది? పరశివ వామాంక పీఠికాసీనం. పరమశివుడి యొక్క వామభాగంలో ఉన్నటువంటి ఆ ఆసనం ఉందే చక్కగా ఆయన యొక్క ఒడి, అక్కడ కూర్చుని ఉంది. అక్కడ కూర్చుండేసరికి ఒక పక్కనేమో అంత చక్కటి కనులు, ఓ పక్కనేమో మంచి ఆభరణంలాగా కాంచీ నగరంలో ఉంది. అటువంటి కంచి కామాక్షి దేవిని ఒక కళలాగా ఆయన ఉపాసిస్తున్నాడు. అంటే 16 కళలతో
చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ఆవిడ ముఖబింబాన్ని ఆయన ఊహించుకుంటూ ఆవిడని ఉపాసన చేసుకుంటూ హాయిగా ఉన్నట్ట. అంటే మూక కవి ఏం చెప్తున్నాడంటే, నేను ఊరికే కవిత్వం రాయట్లేదు, ఆవిడ ఎదురుగా ప్రత్యక్షమైంది నాకు. ఆవిడ ఎలా ఉంది అంటే 16 కళలతో బ్రహ్మాండంగా వెలిగిపోతూ పరమశివుడి యొక్క ఎడమ భాగం మీద కూర్చొని అద్భుతమైన ఒక దివ్య ఆభరణంగా నాకు కనిపిస్తోంది ఆవిడ. ఆవిడ కన్నులు ఎలా ఉన్నాయి అంటే మన్మధుడి యొక్క పురిటి గది అన్నట్టుగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా వర్ణిస్తూ ఇంత అద్భుతమైన పరదేవతని నేను ఉపాసన చేస్తున్నాను అంటున్నాడు. గొప్ప శ్లోకం అండి, చాలా గొప్ప శ్లోకం అండి. ఆమె కరుణ రూపంలోనే తిరుగుతుంది అంటున్నారు. అవును, ఆమె కన్నుల నుంచి వచ్చేదంతా కరుణే. ఆ కరుణ పరిపూర్ణంగా ఉండబట్టే మన్మధుడి యొక్క ప్రసూతి గృహం అయినాయి ఆవిడ కన్నులు. మరి అక్కడేమో ఆయన దగ్ధం చేశాడు కదా. అయినప్పటికీ కూడా తన కళ్ళని ప్రసూతి గృహంలాగా చేసి ఆయన్ని ప్రసవించి తిరిగి ఆయనకి జీవితం ఇచ్చింది. మరి జగన్మాత అంటే అంతే కదండి, జగన్మాత అంటే అంతే కదా. మనందరి మీద ఆమె కరుణ ప్రసరించాలని కోరుకుంటూ మూక పంచశతిని చక్కగా భక్తి శ్రద్ధలతో విని దీంట్లో ఫలితాలను కూడా చక్కగా ఆకళింపు చేసుకొని, అంటే ప్రతిదానికి ఫలితం అనేది కాకుండా కొన్ని శ్లోకాలకి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ శ్లోకం కూడా చదువుకున్న వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుంది. ఎందుకంటే దీంట్లో ప్రసూతికా గృహం వచ్చింది, చక్కటి సంతానం కలుగుతుంది. అంటే ఇప్పుడు వివాహమైన స్త్రీలు ఉంటారు, వాళ్ళకి సంతానానికి కొంత సమయం ఉంటుంది. ఆ సమయం ఆసన్నమయ్యి వాళ్ళ ఇల్లు చక్కగా ఒక ప్రసూతి గృహంలాగా త్వరలోనే మారుతుందన్నమాట. ఆ రకంగా సంతానం కావాలనుకునే వాళ్ళకి ఈ శ్లోక పారాయణ చాలా బాగా ఉపకరిస్తుంది. చాలా సంతోషం అండి. ఏకాంబరేశ్వర శ్రీ కంచి కామాక్షి దేవ్యై నమః. అమ్మా కామాక్షి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో చూద్దామండి. తప్పకుండా లాటరీ తీస్తారా? తప్పనిసరిగా. చాలా దూరం నుంచి పాపం రాశారండి. కేఎస్ఆర్ ఆంజనేయులు, ఒరిస్సా. కేఎస్ఆర్ ఆంజనేయులు, ఒరిస్సా. ఆంజనేయులు గారు, మీరు ఒరిస్సా నుంచి మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ మీరు చాలా చక్కటి మెసేజెస్ పంపించారు ఛానల్కి. చాలా సంతోషం అండి. మీరు అంటే తెలుగుదేశం కానటువంటి ప్రాంతంలో ఉంటూ కూడా మన తెలుగు ప్రోగ్రామ్స్ అన్నీ వీక్షిస్తూ మాకు మీరు అభినందనలు తెలియజేశారు. అక్కడ లలితాదేవి ప్రచారం మీకు వీళ్ళంత ఎక్కువగా చేయండి. ఎందుకంటే ఒరిస్సా ప్రాంతంలో తెలుగువారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఉన్న వారందరికీ కూడా లలితాదేవి యొక్క విశేషాలని, వైభవం, శక్తిని అన్నీ కూడా, ఆవిడ వైభవాన్ని అన్నీ కూడా మీరు ప్రచారం చేయండి. అమ్మవారు మిమ్మల్ని కరుణించింది. మీకు పుస్తకం త్వరలో వస్తుంది. ఆంజనేయులు గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలో అమ్మవారి పుస్తకాన్ని అందిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.